Yo, what's up guys? Welcome back to the new video of Q&A and ఫ్రెండ్స్ తోడికి స్వాగతం సుస్వాగతం అన్నడికి. సో ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఉండొచ్చు అండ్ వీడియోస్ కూడా పెండింగ్ పడిపోయినాయి. చాలా మంది ఫీల్గా వెళ్ళిపోదాం. మీకు తెలిసిందే ఎడ్ చేయాలో అది కింద వీడియో దగ్గర వీడియోస్ అయితే చాలా పెండింగ్లో అయిపోయినాయి అన్నమాట. దగ్గర ఒకటేమో రోబ్లాక్స్ బ్లాక్ ఫుడ్ అంటే వీడియోస్ అయితే చాలా పెండింగ్లు అయిపోయి ఇది నాకు ఈ వీడియో అయిపోయిన మటుకు నేను ఇంకా వీడియోస్ తీయకూడదు అన్నట్టుగానే అయిపోయింది అన్నమాట. నా మైండ్ అది చెప్తుంది. సో నేను చేయలేకపోయాను వీడియోస్, బట్ ఇది అయిపోయిన తర్వాత వస్తుంది లేండి. ఇది అయిపోయిన తర్వాత కన్ఫర్మ్గా వస్తుంది. ఒకటేమో రోబ్లాక్స్ బ్లాక్ ఫుడ్, మైండ్ క్రాఫ్ట్ అంటే లెట్స్ ప్లే, థర్డ్ ప్రాంక్ వీడియో, ఫన్నీ వీడియోస్, ఫిఫ్త్ ప్రాంక్ వీడియోస్, ప్రాంక్ వీడియో ఒకటి చేశాను. సిక్స్త్ ఇంకోటి ఏదో ఉంది ఫ్రీ ఫైర్ వీడియో. సెవెంత్ అమ్మా చాలా పెండింగ్లు పడిపోయి ఒకరోజు ఎడిట్ చేయలేం కదా అని నేను మొత్తం వీడియోస్ పెట్టలేదు అనమాట. అండ్ త్వరలో అయితే ఇవైతే రాబోతుంది బిల్స్. అండ్ ఎవరైనా గర్ల్స్ ఉంటే నన్ను కాస్త మెసేజ్ చేయండి అబ్బా, ప్లీజ్ అబ్బా. కాస్త నన్ను మెసేజ్ చేస్తే బాగుంటుందని. ఈ గాయస్ గర్ల్స్ ప్లీజ్ మెసేజ్ ఎత్తేది రా. ఓకే ఎవరు బట్టి గాయస్. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైం అయితే మే 23 రోజు రికార్డ్ చేస్తున్నా. రేపటి వరకు ఆగుతా, ఎందుకంటే తక్కువ కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. సో రేపటి వరకు ఆగుతాను. ఇంకొన్ని వస్తే నేను పికప్ చేసుకుంటామాట. అంటే ఈకపోయినా లేకపోయినా 200 సబ్స్క్రైబర్స్కి సపోర్ట్ చేస్తారు మీకు అనుకుంటున్నా. అండ్ ఇది అయిపోయిన తర్వాత కలుసుకుంటాము గైస్. క్యూఎని. అండ్ ఇదేంటంటే మిస్త్రీ లాగా కట్టాను అనమాట నేను. అనుకోండి తీయని. అండ్ ఇదేం లైవ్ కాదు. ఫైనల్లీ ఒకటి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. నార్మల్గా ఇది ఒక టెంపుల్ లాగా అది చేస్తాం అనుకుంటున్నా. అండ్ కింద మీకు ఎంట్రన్స్ అలా ఇలా ఉంటుంది చాలా. ఓకే గాయస్, సో ఈ ప్రస్తుతానికి వీడికి వెళ్ళిపోయామండు. మా బర్త్డే అనమాట. మా అక్క హ్యాపీ బర్త్డే మేలో ఉంటుంది. చెప్పిన మర్చిపోయినా, ఇప్పుడు చెప్తున్నా. మీ అమ్మ బర్త్డే June 2, మా నాన్న బర్త్డే December. ఎందుకు వీడియోకి వెళ్ళిపోతాం. మీ వంట కాదు కానీ సెలవు అనేది ఎంతగానో అయితే ఓపెన్ చేసేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ క్యూని పెట్టా. సో చూస్తాం. ఓకే అవేం పట్టించుకోకండి గైస్, ఓకే చలో క్యూఎన్ఏ 3. అండ్ నేను ఫేస్ క్యామ్తోనే పెట్టా, ఎందుకులే అని క్యూఎన్ఏ ఫేస్ క్యామ్తోనే పెట్టానమాట. అన్నీ పెట్టలేను, హైడ్ చేసేస్తా, ఎందుకంటే యూట్యూబ్ తీసేస్తుంది. చాలాసార్లు టైమ్స్ పడితే ఇంకా మనకి అర్థం. 170 సబ్స్క్రైబర్స్ కిడ్నే ఇల్లు ప్రో పెట్టాడు. ప్రో నేను సెటప్ 2 ప్లీజ్ అంట. అండ్ ఇప్పుడు లేవు అవి. ల్యాప్టాప్ ఉండగానే అది మా నాన్నమాట. తర్వాత నేనేం చేయలేదు. కాకపోతే వస్తుంది, త్వరలో వస్తుంది. ఏదో ఒక రోజు అప్డేట్ అవుతాము. జిఎఫ్ నేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పోయి రిచంగా. వామ్మో జిఎఫ్ నేమ్ అంట. అసలు జిఎఫ్ నేమ్ అనేది నాకు అసలు గుర్తు లేదు మాట. మ్యాక్సిమం సండే ఏదో ఉంటుంది, ఎస్ఏ ఏదో తెలియదు. ఇది జిఎఫ్ నేమ్ అంట. నాకు ఇది ఉడకపోయినప్పుడు నీకు ఎలా అనిపించింది అంట. నాకు చాలా బాధేసింది. కాకపోతే ఇంకోవైపు బొక్కలే అని అనుకున్నా. కాపంలో ఉందన్నమాట, అంత అనిపించలేదు. బట్ నాకు బాధ. మీ లవ్ ఎవరు మైండ్ లవ్ కూడా ఎవరు చెప్పా కదా, పేరు అసలు గుర్తులేదు, ఎలా ఉంటుంది కూడా. అది చచ్చిపోతాం అనుకున్నా, చచ్చిపోయినా అంటే ఎవరిని ఏం గుర్తులేదు. ఓకే లేదు, పేరు గుర్తులేదు. ఓకే అంతే కట్టుగా మరి బాగా కడుగుతున్నా కదా. అండ్ ఇంకోడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ నేమ్ రచ్చిపోను, గర్ల్ ఫ్రెండ్ నేమ్ గుర్తులేదు అన్నాడు అనమాట.
నిజంగా అది మీకు చూపిస్తున్నా. ఇక్కడొకటి ఇదిగోండి. 2 బాట్గా జిఎఫ్ పేరు చచ్చిపోయాను. వీడికి ఇలా కాదు బీపీ వచ్చిందంట. ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరిపై నువ్వు సార్లు బనమా సార్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటావు వాళ్ళు అన్నప్పుడే డౌట్ వచ్చింది. నేను చాలా బీపీ ఎక్కిపోతాను ఇప్పుడు. ఏంటి ఇప్పుడు కూడా బెస్ట్ క్వశ్చన్స్ అడగండి, గొడవలు వద్దు అని నేను పెట్టినా. ఎవరు డ్రీమ్ గర్ల్ అంట. బెస్ట్ క్వశ్చన్ అంటే డ్రీమ్ గర్ల్ అంటే ముందరేయండి. కళ్ళలో ఒక అమ్మాయి వస్తుంది, లేకపోతే ఆ అమ్మాయి లవ్ చేస్తుంది తెలియదు. అమ్మో అది గైస్ ఇక్కడే ఆన్లైన్లో ఫ్రెండ్ కాదు. బ్రో నువ్వు ఏ క్లాస్ బ్రో? 7th క్లాస్, ఏజ్ 13. మ్యాక్సిమం ఇంకా గ్రైండ్ చేస్తే నా బర్త్డే లోపులోనే ఆగస్టులోనే 8th క్లాస్కి వెళ్ళిపోతా. సో అప్పుడు ఏజ్ 14 ఈజీగా వచ్చేస్తా. ఈజీగా నీకు చాలా వచ్చాయి. మళ్ళీ ఆడే పెట్టినాడు చూపిస్తున్నాడు ఏదైతే చూడండి. నేను ఎవరో దే కాల్ మీ ఓజీ బెడ్ బాస్ ప్లేయర్ నువ్వు మై ప్రేమ్. ఎవర్రా నువ్వు? బెడ్ బాస్ ప్లేయర్ అయితే నాకెందుకు? నాతో పెట్టుకున్నాం కాదు, నా గ్యాంగ్తో పెట్టుకో. అండ్ మా గ్యాంగ్ ఎవరో తెలియదు కదా, డాజ్ అన్న. సో డాజ్ అన్న లేదా మ్యాట్రిక్స్తో పెట్టుకో. దమ్ముంటే మ్యాట్రిక్స్ కూడా కీబోర్డ్. ఒకవేళ నేను ఓడిపోతే నా గ్యాంగ్తో చూపిస్తా. మన శామ్ గారు ఫైనల్లీ ఐ గాట్ ఇట్. ఇదిగోండి వాడు బాగుంటున్నాడు. హార్ట్కి ఎక్కడ నైస్ కీప్ ఇట్ ఆన్. ఈరోజు నా ఫ్రెండే, వాడు మా కూడా ఫ్రెండే. ఎందుకంటే చెప్పండి దీని తర్వాత అంతే. ఎందుకంటే అది లేవు మాట. ఇంకా ఎప్పుడైనా పెట్టాను మ్యాథ్స్. నేను మ్యాక్సిమం దీని తర్వాత వడమ పెట్టాను అనమాట. ఎవడు పెట్టాడు ఇదిగోండి ఈ కామెంట్. ఈ కామెంట్ ఎవరు పెట్టాడు అని ఏదో పెట్టాడులేండి, అవి పర్సనల్ కాబట్టి. నేను ఫొటోస్ కూడా పెట్టిన. సో ఇలా పెట్టాడు, నేను కూడా పట్టించుకోలేదు. దీని తర్వాత మెసేజ్ పంపించిన తర్వాత అంతే, ఇంకంత లేవు. అండ్ ఇవేం పట్టించుకోకండి. అమ్మాయిలు ఏంటి, ఇంకో అమ్మాయిలు లవ్ చేసినావు అనుకో, నాకు సంబంధం లేదు. ఈ అమ్మాయిలు నాకు సంబంధం అసలు లేదు. అమ్మ హైడ్ చేసేయాలి. మొక్కిపోయింది. చాలా ఆగండి గైస్. సరే కథం. ఇంకా యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోతాం. యూట్యూబ్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోవడం కాదు, ఎందుకంటే మనం ఇక్కడ. సో యూట్యూబ్లో అయితే క్వశ్చన్స్ వచ్చినవి అయితే నాకు ఇంకా ఇంకోటైతే మాత్రం అంటే నాకు సరిగా గుర్తుండదు గైస్, అందుకే ఇక్కడ నేను పెట్టాను. ఇంకెవరు మెసేజ్ చేయలేనట్టున్నారు. బట్ ఎవరు మ్యాన్ థ్యాంక్స్ బ్రో, కంగ్రాచులేషన్ బ్రో అంట. థ్యాంక్స్. ఫేస్బుక్ ఎప్పుడు బ్రో సరదాగా లైవ్ చూడాలి. డైరెక్ట్ లైవ్ అండి. ఈరోజు లైవ్ ఉంది, సండే రోజు రికార్డ్ చేసిన. ఇవ్వండి సపరేట్ వీడియో పెట్టబా. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి అబ్బా. కొన్ని వీడియోస్ ఫేస్ కంట్రోల్ పెట్టినా. సో ఇదండి అది. అండ్ వీడియో పెడితే అది యూట్యూబ్ తీసేస్తుంది మాట. ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే చెప్పలేము యూట్యూబ్ గాడు. అండ్ ఇంకోటి నేను 100 సబ్స్క్రైబర్స్లో ఇంకోటి పెట్టాడనమాట. అప్పటికి వీడియో అయిపోయింది. నెక్స్ట్ తీసుకోవచ్చులే 170 సబ్స్క్రైబర్స్ కానీ తీసుకున్నామాట. సో నేను అది అంటే 100 సబ్స్క్రైబర్లో మూమెంట్ అంటే బెస్ట్ మూమెంట్ అయితే ఏం లేదు. గుర్తున్నా నాకు గుర్తు రాదు. అంటే బెస్ట్ మూమెంట్ ఏం లేదు. ఉందంటే మీకు ఎప్పుడు సపోర్ట్ చూపించినాం కానీ సడన్గా యూస్ రానం కానీ అదంతా మీ సపోర్ట్ వల్లే. ఒక్కటే బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బిగిన్ దిస్ టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ. సో సారీ మర్చిపోయినా. ఫస్ట్ అయితే నేను చిన్నప్పుడు విజయనగరంలో 6 years వరకు ఉన్నామాట అపార్ట్మెంట్లో అంటే ఒక మా సొంతలాగా చేసుకున్నమాట. అపార్ట్మెంట్ చాలా మంది నచ్చింది, ఎందుకంటే గూగుల్లో 4 రేటింగ్
బయట 4.6 రేటింగ్, అంత నచ్చింది. అంత బాగుంటుంది కూడా. అక్కడ వెళ్తే అన్నీ మంచిగానే జరుగుతాయి. మీకు ఏమైనా లూన్స్ ఉంటే మొత్తం అంటుపోతుంది. నాకు అందుకే నచ్చింది. సో అప్పుడు మేము చాలా బెటర్. నేను ఆ నేమ్ రిలీజ్ చేయలేకపోతాను. రిలీజ్ చేశాను నేను హోమ్ టూర్ వీడియోలో చూసుకోండి. అంతే గైస్. అక్కడైతే మాత్రం అపార్ట్మెంట్లో క్యాట్ దొరికింది అండ్ డస్సిట్ దొరికాడు. డస్సిట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు రియల్ లైఫ్లో. ఇప్పుడు మేము ఎట్టడం ఒక చోట్లోనే ఉన్నాం, ఈ రూట్లోనే. కాస్త దూరం ఉండొచ్చు. నేను బట్ అడ్రస్ చెప్పాను. నేను ఇచ్చాను మీకు ఏమైనా. అంటే డస్సిట్ దొరికాడు, తర్వాత కోసిక్ దొరికాడు, తర్వాత హనియాకు దొరికింది, తర్వాత చాలామంది దొరికింది అండి. చూడకూడదు, ఇంకా చాలా పడకే ఉంది ఇది. దగ్గర చాలా ఉందన్నమాట. అంటే ఫస్ట్ సైడ్ మేము వచ్చినప్పుడు డస్సిట్ దొరికాడు, తర్వాత క్యాటీ దొరికింది, తర్వాత అలా దొరుకుతుంటూ అలా మాట చిన్నప్పటి నుంచి. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేకుండా మాట ఫ్రెండ్స్ అసలు దొరకలే. ఫ్రెండ్స్ అయితే దొరకలేదు అనమాట. ఇంకో అపార్ట్మెంట్ అనమాట. ఐ మీన్ సేటం రాడు. సో సేటం రాడు అని చెప్తున్నా, మీరు అపార్ట్మెంట్ అంత ఈజీగా పట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయినాడు ఏంటి. సో బాలు అని ఉంటాడనమాట. బాలు అంటే వాళ్ళ బాలుకి అక్క ఉంటుంది, చెల్లి కాదు అక్క. సో ఇంకా తర్వాత రస్స ఏదో ఉంటుంది ఇట్టుడు, అంటే ఒక చెల్లి, ఒక వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క. కింద సెకండ్ ఫ్లోర్లో రోజీ ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి. సో మేమైతే మాత్రం థర్డ్ ఫ్లోర్లో ఉంటాం. థర్డ్ అయినా అలా అన్నమాట. కాకపోతే ఇష్టం వచ్చిన టైం వస్తుందన్నమాట బాలు కూడా. అప్పుడు నాకు ఫోన్ నడపటేయండి. అప్పుడు నేను సైటంరాల్లో ఉన్నప్పుడు ఎక్కువ స్కూల్కి వెళ్ళి ఉండే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో వెళ్దాం, గుర్తుపెట్టుకో. ఓకే, ఆ అపార్ట్మెంట్లో అన్నమాట. ఓకేనా. సైటంరాల్లో బాల్కనీ ఉంది, బాగుంటుంది, చల్లగాలి ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది, సేమ్ ఆ ఇల్లే తీసుకున్నాం. సో ఇక్కడ అక్కడ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ దొరకలేనప్పుడు దేవుడు తెచ్చాడనమాట. ఎవరు ఎక్కడ అనుకున్నాడు, మన రౌడీ అన్న సర్వర్లో అన్నమాట. సో రౌడీ ఎస్ఎంపి2 అక్కడ ఫస్ట్ అయితే మనీ తొడిగాడు. ఏదో పడమ తిడుతున్నాడు కదా అని హెల్ప్ చేసాను అనమాట. అప్పుడు మనీ రెంబడి ఇమ్మన్నాడు అనమాట. రెంబడిస్తే నేను నార్మల్గా ఏదో ఒకటి అడిగాడు కదా అని నేను ఇలా చెప్పిన. రంబడి ఏమన్నాడు కదా అని ఇచ్చిన అన్నమాట. ఇచ్చిన తర్వాత మరి మనీ ఏం చెప్పాడో తెలీదు. బట్ దాని తర్వాత మే 3 రోజు మనీ దొరికాడు. మే 4 రోజు పడమ దొరికాడు. మే 5 రోజు ముగ్గురు మాట్లాడుకున్నాం. మే 6 రోజు శామ్ దొరికాడు. మొత్తం కలిసిపోయాం. మే 7 నుంచి అలా మాట్లాడుకున్నాం. అది ఓకేనా. సో వర్మ నా ఫ్రెండే అండ్ మనీ నా ఫ్రెండే. సో అండ్ శామ్ కూడా ఫ్రెండే. ఇప్పుడు ఛానల్ యూజర్ నేమ్ కూడా చెప్తా లాస్ట్లో. ఓకేనా. డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఆ కాలబేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయండి రే మీరు ముగ్గురు. ఓకే. సో ఎందుకంటే కాలబేషన్స్ నాకు నిజానికి అయితే నాకు ఫస్ట్ అయితే యూట్యూబ్ గురించి తెలియదు, డిస్కౌంట్ గురించి తెలియదు, అన్నిటి గురించి తెలియదు. దాని తర్వాత నేను డిస్కౌంట్ వచ్చేటప్పుడు అన్నీ నేర్చుకున్నాను. డిస్కౌంట్ వచ్చిన తర్వాత టార్చర్ నాన్న ఒకరు ఉంటాడు. అక్కడ నుంచి నేను ఇంకా అన్నమాట పేరు పెడతాను, ఫోటో కూడా. సో ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్, అప్పటికి 140 సబ్స్క్రైబర్స్ అంటూ ఉండాలి. అప్పుడు అసిట్, నేను మ్యాట్రిక్స్ చెప్పింది అందరికీ ఛానల్ ఉంది. అసిట్కి మ్యాట్రిక్స్ అన్నడి ఛానల్ ఉంది. అది మీకు చూపిస్తా. మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్, చూస్తే. లైవ్ పెట్టేవాళ్ళం ఎక్కువ. సో తర్వాత 2025 డిఎస్పి అలా మాట. అలా సర్వర్ గ్రో అవుతూ వస్తే ఇంకా ఛానల్ కూడా గ్రో అయింది అలాగా. సో దగ్గర చాలామంది ఉంటారు. అసిట్, డిఎస్పి, జేటీజీ అండ్ పినిట్ బ్రో, ఇంకోడు పినిట్. సో దగ్గర కుట్టలేదు కానీ మ్యాట్రిక్స్ రెచ్చిపోయావేమో అనుకుంటాడేమో. వాళ్ళు అన్న పిలుస్తూ ఉంటాడు ఈసారి. సో అది రెస్పెక్ట్. అది డార్జిన్ ఏమనుకుంటారు ఇందో ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే. సో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంట్రా మ్యాట్రిక్స్ ఫైర్ అని ఉంటుంది, FRE అని నేమ్. దాని తర్వాత
ఇంకెవడబ్బా గుట్లేదు. గోజో గోజో అన్నది గోజో గోజో అన్నమాట. తర్వాత వెంకట్ ఫ్రెండ్, వెంకట్ అన్నమాట. వెంకట్ కూడా ఫ్రెండే. వెంకట్ తర్వాత బ్రో, తర్వాత అంతే, అంతకంటే లేడే అనుకుంటున్నా. ఇంకా నాకు బయట గుట్లేదు. ఇంకా దగ్గర చాలామంది ఉండాలండి. తర్వాత కోల్ అంటే కోవాలి ఎత్తాడు తీరమ్మ. కూల్ వాటర్, కూల్. సో బ్రో అంటే ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అన్నమాట అప్పటి నుంచి. కూల్ అన్నమాట. కూల్ ఓకే కూల్ నేమ్ అన్నమాట. ఇప్పుడు మేము ఎటు మాట్లాడుకుంటున్నాం. మొన్నే మేము ఆడామన్నమాట. చాలా రోజులు ఆడుతా అది అంతే గైస్. సో అలాగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి అక్కడ నుంచి గేమ్ నుంచి డిస్కోడ్. అప్పుడు వచ్చినప్పుడు నాకు డిస్కోడ్ గురించి తెలుసు కాబట్టి అన్నీ నేను అదే చేసామని. అండ్ మీకు యూట్యూబ్ క్లారిటీ కావాలో వద్దో చెప్పండి. అంటే మీకు యూట్యూబ్ ఏంటి, అసలు యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, ఎలా గ్రో చేయాలి, అసలు ఏంటి కాపరేట్ అంటే ఏంటి అనేది మీకు అంతా చెప్తా. యూట్యూబ్ గురించి తెలుసు కాబట్టి ఓకేనా. సో మీకు కావాలో వద్దో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకేనా. అండ్ డిస్కౌంట్ గురించి కూడా కావాలో వద్దో చెప్పండి. మైన్క్రాఫ్ట్ గురించి అంత తెలియదు అన్నారు కానీ ఫ్రీ గురించి కూడా. అండ్ నాకు ఎక్కువ ఫోన్ గురించి తెలుసు, ఎలా రిపేర్ చేయాలి ఏంటి, అండ్ ఫ్యాన్ గురించి, ఏసీ గురించి మొత్తం తెలుసు. నేను రిపేర్ అవుతామాట. మెక్కనే ఇచ్చాడు. సో అంతే గైస్, నా జర్నీ అయితే కొంచెం ఉంటుంది, అంతకంటే ఉండదు. బట్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేనైతే మనీ అండ్ వర్మ నేను బ్లాక్లో పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆ రోజు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. దానివల్ల నేను మేనేజ్ చేయలేకపోయా. మళ్ళీ ఏమైనా అవుతాడేమో అని భయంతో నేను బ్లాక్లో పెట్టాను. బట్ వర్మని అన్బ్లాక్ చేసిన, నార్మల్గా వాళ్ళు అన్బ్లాక్ చేయలే. సో ఎందుకంటే నేను అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను అబ్బా, ఇలాంటి వాటర్లో తొడుకుపోతున్నాను. అందుకే నేను రాడలేకపోతున్నాను డిస్కౌంట్లోకి. అండ్ వీళ్ళతో మాట్లాడడానికి మనీ శామ్ అండ్ సిట్టు నా వల్ల అవ్వట్లేదు. సో సారీ ఫర్ దట్ అబ్బా, నేను అసలు మేనేజ్ చేయలేకపోతున్నా. సో అంతే, ఎందుకంటే ఉండేది లేని చిన్న స్టోరీ అంటే. అండ్ బ్రేకప్ అని చెప్పాను కదా, బ్రేకప్ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన మే 7 రోజే అనుకుంటున్నా. ఎందుకంటే మే 1 రోజే ఏదో గొడవలు జరిగాయి. అప్పటి నుంచి బాగానే ఉన్నాయి. తర్వాత నేను కాల్ చేసినప్పుడు ఒక్కలే అని, ఇంకా అమ్మాయి దొరుకుతుందిలే అనేసి వల్ల అది బ్లాక్లో పెట్టేసింది. కొన్ని రోజులు వెయిట్ చేసింది, ఇంకా నేను రెస్పాండ్ అవ్వలేదు, పంపించింది. రెస్పాండ్ అవ్వకపోయిన వల్ల తనైతే బ్లాక్లో పెట్టేసింది. బ్లాక్లో పెట్టేసింది అనమాట. ఇంకో అమ్మాయి ఎత్తుకుతున్నాను, ఆ బొక్కలే అవసరం లేదు లేని గాయస్. అమ్మాయిలతో పెట్టుకుంటే మనకి వేస్టే మనం అమ్మాయిలతో పెట్టుకుంటే. ఫైనల్గా అయితే క్యూఎన్ఏ కొంచెం ఉండొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్యూఎన్ఏ అయినా కానీ మీరు కాస్త కొంచెం పంపిస్తారు అనుకుంటూ బెస్ట్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటున్నా. సో మ్యాక్సిమం క్యూఎన్ఏ మాత్రం సండే పెడతాను. ఈసారి 200 సబ్స్క్రైబర్స్ వస్తాయి. సండే పెడితే ఖాళీ ఉంటుంది. సో మీకు రీజన్ అర్థమైంది అనుకుంటూ నేనైతే మాత్రం అదే బ్లాగ్లో పెట్టింది అయితే. సో ఇంకోటి ఏమనుకున్నా, నెక్స్ట్ క్యూఎన్ఏ మ్యాక్సిమం సండే రోజు వస్తుంది 200 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఆ రోజు మీకు ఖాళీ ఉంటుంది. ఈ క్యూఎన్ఏ అంత రాలేదు కాబట్టి ఓకే, ఏమనుకోకండి అబ్బా. బికాస్ నేను అంతసేపు ఆగలేను. ఆగినా కానీ మీరు వీడియోస్ చూడరని ఇప్పుడే లైవ్ పెట్టినా మొత్తం. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటూ ఈ వీడియో అంతే. ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ చూపెట్టాలన్నమాట, అప్డేట్ ఇస్తా. నేను ప్రాజెక్ట్ చూపిస్తా అన్నా కదా, మీకు చూపిస్తారంటే గైస్ ప్రాజెక్ట్. అండ్ లాగైతే సర్వర్ నాకు ఏంటి కొత్త ఫోన్లో రికార్డ్ చేయట్లేదు అనుకోకండి. ఇది నా పాత ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. ఇది కొత్త ఫోన్ కాదు, ఓకే, పాత ఫోన్ కాబట్టి ఇది మ్యాక్సిమం 7 years. నా బర్త్డే కాదు కానీ ఆగస్ట్ అంటాలో వస్తే ఆటోమేటిక్గా 8 years అయిపోతుంది. అండ్ అమ్మ అరే చూసారా, డిస్ప్లేనే నాకు పని చేయట్లేదు బాబు. వావ్. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తా, ఇక్కడ రండి. అండ్ ఇటైతే ఉంటుంది. అండ్ ఇక్కడ అందుకే నేను ముందు చూపెట్టలేమాట, కాస్త కొంచెం డిజైన్ చేస్తున్నమాట.
ఇది ఒక షూ అనమాట. ప్రాజెక్ట్ అయితే లైవ్లో అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ వాటర్ అండ్ ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనమాట. ఆల్మోస్ట్ కొంచెం రెడీ చేయడానికి ట్రై చేస్తా. మనం అంత కాదు, బట్ మీకోసం అదనమాట. అండ్ ఎంట్రెన్స్లా అండ్ ఇక్కడైతే మాత్రం నా స్కిన్ అయితే రాబోతుంది. ఆర్ ఏదో ఒకటి టెంపుల్ ఆర్ ఏదో ఒకటి ఆర్ మన నేమ్ అయినా కానీ ఏదో ఒకటి వస్తుంది లేండి. పైన ట్రై చేసి పెట్టిస్తే సెట్ అవుతుంది. టెంపుల్ లాగా ఉంటుంది కానీ అంత టెంపుల్ లాగా కాదన్నమాట. నార్మల్గా ఇలా పెడతాను. కట్ చేస్తే ఈజీగా లైటింగ్ పెట్టలేదు, మళ్ళీ మోట్స్ ఆన్ అయిపోతాయి. ఇది సర్వైవల్ కాదు, బట్ ఏం చూసుకుంటే లైటింగ్ అయితే మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద పనే ఉంది. అది అయిపోయిన తర్వాత కలుసుకుంటాం. బాయ్ బాయ్. ఇది వీడియో. అండ్ సినిమాటిక్ అవసరం లేదులేండి, అది అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు. అండ్ లాజిక్ కూడా ఇక్కడ చూస్తారు. బై గైస్.